BR9 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 85ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సంఘం పిలుపు మేరకు ఈరోజు జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయ ప్రాంగణంలో భారీ ఎత్తున డాక్టర్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ గతంలో నీట్ పీజీ కౌన్సిలింగ్లో 30% కోటా క్లినికల్ సీట్స్ మరియు 50% కోటా నాన్ క్లినికల్ సీట్లో వచ్చే విధంగా ఉండేదని, జీవో నెంబర్ 85తో క్లినికల్ సీట్స్ 15% మరియు కేవలం 6 బ్రాంచ్లకు మాత్రమే పరిమితం చేశారు. అందువల్ల చాలామంది నష్టం వాటిల్లుతుందని వారు పేర్కొన్నారు. మరియు నాన్ క్లినికల్ సీట్స్ 30% పరిమితం అవుతుందన్నారు. వెంటనే ఈ జీవోను రద్దు చేసి గతంలో లాగానే పీజీ కౌన్సిలింగ్ చేపట్టాలని వారు కోరుతున్నారు. అలాగే 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి డిప్యూటీ సివిల్ సర్జన్గా, 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి సివిల్ సర్జన్లుగా పదోన్నతి కల్పించాలని చెప్పి వారు కోరారు. గత ప్రభుత్వం FDP అలవెన్స్ ఇస్తామని హామీ చేశారు, కానీ అవి ఎటువంటి అలవెన్స్ ఇవ్వలేదని ఈ ప్రభుత్వం తమకు FDP అలవెన్స్ కల్పించాలని చెప్పి కోరారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు ట్రైబల్ అలవెన్స్ కల్పించాలని కోరారు. 2020లో చేరిన వైద్యాధికారులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ కల్పించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లు BR9 టీవీతో మాట్లాడుతూ తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ APPH CDA జిల్లా అధ్యక్షులు డాక్టర్ P రవికుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ హైమవతి, ట్రెజరర్ డాక్టర్ విల్సన్ మరియు ఇతర వైద్యులు పాల్గొన్నారు. మీ పేరు, మీ పరిచయం, మీరు ప్రస్తుతం ఎందుకోసం ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతున్నారో విస్తృతంగా మా టీవీకి తెలియజేయండి. నా పేరు డాక్టర్ హిమవతి అండి. నేను వైస్ ప్రెసిడెంట్ కాకినాడ APPH CDA అసోసియేషన్కి అండి. ఇప్పుడు ముఖ్యంగా మా ఈ సమ్మెకి కారణం ఏంటంటే జీవో 85 అని మాకంటూ ఒక జీవో ఇచ్చారండి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో వర్క్ చేసే వాళ్ళకి, ట్రైబల్ ఏరియాలోని, రూరల్ ఏరియాలోని వర్క్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ పీజీలో కొంత % రాయితీ ఇచ్చి మమ్మల్ని చదివిస్తుంది. ఈ జీవో 85 ప్రకారం మాకు ఇచ్చేది తగ్గించేశారు. మాకు ఇచ్చే కోటా ఏదైతే ఉందో 30% కోటాని 15%కి తగ్గించి దాంట్లో కూడా కొన్ని బ్రాంచెస్కే మేము చేయగాలి అని మాకు ఇవ్వడం వల్ల దానివల్ల మేము చాలా హక్కులు కోల్పోతున్నామండి. అందుకోసం మేము గవర్నమెంట్కి మా బాధని ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం అంతే. ఈ విధంగా దీనికోసం మేము చాలా రోజుల నుంచి కూడా, అప్పుడే ఈ జీవో వచ్చి దగ్గర 2 నెలలు అవుతుందండి. అప్పటి నుంచి కూడా లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి అందరికీ కూడా ఇలా జీవో 85 వల్ల మాకు వచ్చే నష్టాలు ఏంటి అని కూడా అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఎవరి నుంచి స్పందన రాకపోవడం వల్ల ఇలా మేము నోటీస్ ఇచ్చుకొని ఇలా స్ట్రైక్లోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మొన్న చలో విజయవాడ అనే ప్రోగ్రాం ద్వారా 17న చలో విజయవాడ వెళ్ళి అక్కడ మేము చేసుకున్న సానుకూలంగానే సమ్మె చేశాము. దానికి మమ్మల్ని పిలిచి చర్చలు జరపడం కూడా జరిగింది. అంటే ఎంత చేస్తాము అని చెప్పి సానుకూలంగానే మాకు అందరికీ అష్యూరెన్స్ అయితే ఇచ్చారు, కానీ ఎంత % ఇస్తారు, మాకు బెనిఫిట్స్ ఏమి ఇస్తారు, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి సార్. ఏంటంటే మేము ఎప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్ కింద జాయిన్ అయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ కిందే రిటైర్ అయిపోతాం. ఒక 30 years సర్వీస్ ఉన్నా, 40 years సర్వీస్ ఉన్నా మాకేమి టైం బౌండ్ ప్రమోషన్స్ ఉండవు. అదే విధంగా ట్రైబల్ ఏరియాలో చేస్తున్న వాళ్ళకి ట్రైబల్ ఏరియా ఎలవెన్సెస్ అని ఇస్తామని చెప్పి ప్రతిసారి కూడా ఇస్తామని చెప్పడమే తప్పితే ఇప్పటి వరకు అది వచ్చింది అన్నది మాత్రం మేము తీసుకున్నది కూడా లేదు సార్. సో ఇలా మెయిన్గా ఉన్న మా డిమాండ్స్ అన్ని కూడా ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. సార్ కూడా సానుకూలంగానే స్పందించారు. కాకపోతే అవన్నీ ఫైనాన్షియల్ ఇష్యూతో కోరుకున్న విషయాలు కాబట్టి మాకు కొంచెం వ్యవధి ఇవ్వండి అని చెప్పి సార్ వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది సార్. సో మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం సార్, అంతే. సో మేము ఎగ్నెస్ట్ కాదు, మేము మా హక్కులు పోరాడుకుంటున్నాం సైలెంట్గా. సార్ వాళ్ళు ఏం చెప్తారు అన్న దానికోసం ఏది చెప్పినా కానీ మాకు రిటర్న్గా కన్ఫామ్గా ఇవ్వండి అని చెప్పి దానికోసం మేము ఇలా ఈరోజు చేస్తున్నాం సార్, సమ్మె చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. జీవో 85 ని రద్దు చేయాలి. జీవో 85 ని రద్దు చేయాలి. జీవో 85 ని రద్దు చేయాలి. FDP అలవెన్స్ ఇవ్వాలి. FDP అలవెన్స్ ని ఇవ్వాలి. FDP అలవెన్స్ FDP అలవెన్స్ జీవో 85 ని రద్దు చేయాలి. జీవో 85 ని రద్దు చేయాలి. ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలి. ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలి.
2020 బ్యాచ్ కి నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి 2020 బ్యాచ్ కి నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి జీవో 85 ని రద్దు చేయాలి జీవో 85 ని రద్దు చేయాలి జీవో 85 ని రద్దు చేయాలి FDP అలవెన్స్ లు ఇవ్వాలి FDP అలవెన్స్ లు ఇవ్వాలి టైం బౌండ్ ప్రమోషన్స్ ఇవ్వాలి టైం బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలి టైం బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలి టైం బౌండ్ ప్రమోషన్లు టైం బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలి జీవో 85 ని రద్దు చేయాలి జీవో 85 ని రద్దు చేయాలి జీవో 85 ని రద్దు చేయాలి